నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన చంద్రబాబు. శ్రీకాకుళం గిరిజన మహిళకు రాష్ట్రపతి భవన్ ఆహ్వానం. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న మహిళా పారిశ్రామికవేత్త. తిరుపతి ఘటన మృతులకు 25 లక్షల ఎక్స్గ్రేషియో. బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రుల బృందం. తూర్పుగోదావరిలో ఆగని అక్రమ మైనింగ్. 3 ప్రొక్లైనర్లు సీజ్, పలువురు అరెస్ట్. తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి ప్రయాణమయ్యారు. ముందుగా ఉండవెల్లి నుండి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి విమానంలో తిరుపతి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన అక్కడ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన దర్శనం టికెట్ల కౌంటర్ల వద్దకు వెళ్లి అక్కడ పరిసరాలను పరిశీలించారు. కాగా ఇప్పటికే పలువురు మంత్రులు తిరుపతి చేరుకొని బాధితులను పరామర్శించారు. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 4 మంది. మీరు పక్కన హోల్డింగ్ ఏది అక్కడ అంటే క్యూ లైన్లో మనము ఫస్ట్ హోల్డింగ్ అక్కడ హోల్డింగ్ ఏరియా మొత్తం చేశారు. హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? దీంట్లోకి వచ్చేస్తారండి. బయటకు వెళ్తాను అనుకుంటా సార్. ఆల్మోస్ట్ 12 hours ఇక్కడ ఇవ్వలేదని అవి ఉంటుంది కదా. యాక్చువల్లీ అన్ని సిటీలో పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైనా ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్కనే అంటే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లో ఇబ్బంది, మనుషులు ఉన్నారు, స్టాంపేడ్ అయిన తర్వాత మీకు చెప్పారు. ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్. మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. గిరిజన మహిళా పారిశ్రామికవేత్త నారీ శక్తి అవార్డు గ్రహీత శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవికి రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందింది. అత్యంత అరుదైన ఈ ఆహ్వానం అందడం పట్ల ఆమె అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ నుండి తనలాంటి సాధారణ వ్యక్తికి ఆహ్వానం అందడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే ప్రాధాన్యత వెల్లడవుతుందని పడాల భూదేవి అన్నారు. పేద గిరిజన కుటుంబం నుండి వచ్చిన తాను అనేక కష్టాలను అనుభవించానని, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారి ఎందరో గిరిజన మహిళలకు సహాయం అందించారని చెప్పారు. గిరిజన మహిళలైన తనకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా రాష్ట్రపతి భవన్ లో పాల్గొనే అవకాశం రావటం జీవితంలో మర్చిపోలేని విషయమని ఆమె అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవనం నుంచి మా జాతి బిడ్డ అయినటువంటి దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు గణతంత్ర దినోత్సవానికి రమ్మని ఆహ్వానం పంపినందుకు రాష్ట్రపతి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆహ్వానాన్ని తెచ్చి అంతే గౌరవప్రదంగా నాకు అందించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే బాధ్యతగా గణతంత్ర దినోత్సవంలో పాల్గొని మీ సేవలు ఇంకా ప్రజలకు అందివ్వాలని బాధ్యత పెంచి నాకు ఆహ్వానం పలికారు. తప్పనిసరిగా నా నిరంతర పనిలో ఈ స్ఫూర్తిని నింపుకుంటూ ప్రజలందరికీ నా సేవలు అందించి ఇంకా చాలామందికి
ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. రాష్ట్ర మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామనాయుడు తదితరులు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేయనున్నట్టు తెలిపారు. సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతి ఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను తిరుపతి వెళ్లాలని ఆదేశించారన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాలను ఒక అధికారి ప్రత్యేక వాహనం ద్వారా వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందని తెలియజేశారు. మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి, అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారన్న సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం, ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన. అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, 6 ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న 3 ప్రొక్లైనర్లను సీజ్ చేసినట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుర్రిలంక ఇసుక రిచ్ పాయింట్ వద్ద ఈ 3 ప్రొక్లైనర్లను అక్రమ మైనింగ్ కోసం వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కడియం మండలం వేమగిరి సమీపంలోని బుర్రిలంక గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక కోసం అక్రమ మైనింగ్ చేస్తుండగా పట్టుకున్నారని వివరించారు.
వివరించారు. అక్రమ మైనింగ్ పై ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా కొందరి తీరు మారడం లేదని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలను సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భక్తులంతా తమను క్షమించాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభ్యర్థించారు. టీటీడీ అంటే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశికి టోకెన్లు ఇవ్వడానికి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని, టీటీడీ వైఫల్యం ఎక్కడా లేదని చెప్పారు. అయితే కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా ఈ దురదృష్టకర ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు కోలుకుంటున్నారని, స్విమ్స్ ఆసుపత్రిలో 30 మందికి వైద్య చికిత్స జరుగుతుందని వివరించారు. భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడున్నటువంటి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది. నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూరీ అయినటువంటి, ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు, మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం. అందరూ కోలుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి, ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు. వచ్చినటువంటి గాయపడినట్టు వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ భక్తి, వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్నట్టు భక్తి, మేము అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఎక్కడైనా సరే గొడవ పడతారు. కానీ లోపల పోతే ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలంతా అన్న మాకు దర్శనం చేపిస్తారని అడుగుతున్నారు. అసలు అంత స్వామివారి మీద భక్తితో కొందరైతే కొన్ని వందల కిలోమీటర్లు నడిచొచ్చామేమని చెప్తున్నారు. ఈ దురదృష్టకర సంఘటన నన్ను చాలా కలిసివేసింది. అసలు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా భక్తులకి మేము హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మీ ద్వారా శ్రీవారి భక్తులందరికీ, ఎందుకంటే విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు, శ్రీవారి భక్తుల పరిస్థితి ఏమి, మీరు ఏం చేస్తున్నారని. కాబట్టి మేము రాత్రి నుంచి మానిటర్ చేస్తున్నాం. ఈరోజు రాత్రి ఉదయం 3 వరకు ఇక్కడే ఉన్నాను. వెళ్ళి మొత్తం అన్ని మానిటర్ చేసుకునేసి ఇప్పుడు వస్తే డాక్టర్లతో మాట్లాడితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి మీ ద్వారా శ్రీవారి భక్తులకి తెలియజేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సింహగిరి శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో వి త్రినాథరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈఓ ఎన్ ఆనంద కుమార్, ఈఏలు శ్రీనివాసరాజు, రాంబాబులతో కలిసి ఆలయ ప్రాంగణం, ఉత్తర ద్వారం, ఉత్తర గోపురం ప్రాంతాలను పరిశీలించి క్యూ లైన్లు, దర్శన వేళలు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజామున 1
గంట నుంచి ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన, తిరుప్పావై సేవాకాలం నిర్వహిస్తారన్నారు. 3:30 నిమిషాల నుంచి 4:15 వరకు భేడా మండపంలో స్వామివారికి అయ్యవారి సేవ జరుగుతుందన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 4:15 నుంచి 4:30 వరకు ఆలయ ఉత్తర ద్వారంలో అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 5 నుంచి 10:30 వరకు ఉత్తర గోపురంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని భక్తులకు ఫ్రీ ఉచిత దర్శనం, అలాగే 100 రూపాయలు, 300 రూపాయలు, అలా 500 రూపాయలు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఉత్తర ద్వారం నుండే మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, వాటర్ సర్వీస్, వాటరు, అలాగే ఉచిత ప్రసాద వితరణ, అలాగే అన్న ప్రసాదం, అదేవిధంగా వారికి వైద్య సదుపాయం కోసం అంబులెన్స్, సో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వచ్చి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మంగళాయ మహోచసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో రేపటి రోజున ధనుశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో సుప్రభాతం జరిపించి విశేషమైన ఆరాధనం అయిన తర్వాత బాలభోగ నివేదనం అయిన తర్వాత తిరుప్పావై సేవాకాలం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత వైలారగింపు పూర్తి చేసుకొని రాజభోగ నివేదనం అయిన తర్వాత ఆండాళమ్మ వారు రేపటి నుంచి దారోత్సవాలు ఆరంభం. నీరాట ఉత్సవాలు అంటాం వీటిని. రేపటి నుంచి మకర సంక్రాంతి వరకు 5 రోజుల పాటు స్వామివారు, అమ్మవారు గంగధారికి వేయించేస్తారు. వేయించేసి అక్కడ నీరాట ఉత్సవం జరుగుతుంది. ఆ నీరాట ఉత్సవం కోసమని ఆండాళమ్మ వారు వెళతారు. ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉభయదేవేరులతో శేషవాహనం పైన వేయించేసి పరమపదనాథుల అలంకారంలో, వైకుంఠవాసుల అలంకారంతో స్వామివారు నీలాద్రి గుమ్మం గుండా వయారి నడకలతో చతుర్గమనంతో బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అయ్యవారి సేవ సుమారుగా 3:30 గంటలకు ఆరంభమవుతుంది. 4:15 గంటల వరకు బేడా తిరువీధి మహోత్సవం అవుతుంది. అది అయిన తర్వాత ఆస్థాన మండపానికి వేయించేసిన తర్వాత ధూప సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత ఆలయం లోపల ఉండేటువంటి ఉత్తర గోపురంలో, మంటపంలో ఆనువంశిక ధర్మకర్తల వారి యొక్క దర్శనం అవుతుంది. 4:30 గంటల ప్రాంతంలో ప్రథమ దర్శనం. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అభివృద్ధికి త్రిమూర్తుల వంటి వారని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు మోడీ పర్యటన సంక్రాంతి శోభ తీసుకొచ్చిందని అన్నారు. పరదాల మాటన జగన్ వెళితే ప్రజల మధ్యలో నుంచి వీరు వెళ్లారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఏపీ అభివృద్ధి గురించి తెలిసిందన్నారు. విశాఖ వాసులు చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం, ఆక్రమించుకోవడం, ఈ 3 ప్రధాన సిద్ధాంతాలుగా జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల్ రెడ్డి, పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో దోచుకుని విజృంభించారు. విశాఖ తీర ప్రాంతాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కాంక్రీట్ జంగల్తో నిబంధనల విరుద్ధంగా ఉల్లంఘించారు. రాజధాని పేరుతో 3 ముక్కలతో ఆటాడి విశాఖని కేకులాగా కోసుకుతున్నారు వీళ్ళందరూ. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మొన్న చెప్తా ఉన్నారు. ఏదైతే వైసీపీ మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్ మేమే తీసుకొచ్చాం, మా టైంలోనే వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి మీ టైంలో కనుక గుడివాడ అమర్ని మేము అడుగుతా ఉన్నాం, మీ టైంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కనుక వచ్చుంటే అప్పుడు ప్రధానమంత్రి గారితో ఎందుకు మీ శంకుస్థాపన చేయించలేకపోయారని అడుగుతా ఉన్నాను నేను. వైసీపీ హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడి సదస్సులు పెట్టినప్పుడే చెప్పాం, ఇవి తూతూ మంత్రంగా పెట్టుబడి సదస్సులను వీళ్ళు అనౌన్స్ చేశారు, కానీ కార్యరూపం దాల్చి ఏ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని చెప్పి మేము అనేక సార్లు ప్రశ్నించాం. అలాంటిది గ్రీన్ హైడ్రోజన్ హబ్బు
వాళ్ళ హయాంలోనే తీసుకొస్తే ఇదే గుడివాడ అమరు జగన్మోహన్ రెడ్డిలు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రారంభించలేకపోయారు? రైల్వే జోన్ మేమే తీసుకొచ్చామని చెప్తాను అడిగిన ఈ అమర్ ప్రబుద్ధుడు రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేశాడు ఎన్నికల ముందర, వాళ్ళ ప్రభుత్వం రాకముందర. మరి రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేసేటువంటి వ్యక్తి, రైల్వే జోన్ మేమే తీసుకొచ్చామని చెప్పిన వ్యక్తి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాం 5 ఏళ్లలో గుడివాడ అమరు మంత్రిగా ఉన్నాడు కదా ఆయన, ఎందుకు రైల్వే జోన్కి భూమి రైల్వే అధికారులకు ఎందుకు అప్పగించలేకపోయారు? 5 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారితో ఎందుకు శంకుస్థాపన చేయించలేకపోయారు రైల్వే జోన్ కోసం? మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో మీరు రైల్వే జోన్ రాలేదని చెప్పి ఏ రోజైనా మీరు మీ మంత్రి పదవికి కానీ మీ ఎమ్మెల్యే పదవికి కానీ రాజీనామా చేశారా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే ఏమిటో, వైసీపీ బ్యాచ్ అంటే ఏంటో విశాఖ వాసులకు బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో అత్యధిక మెజార్టీలు విశాఖలోనే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చారు. ఈ అమరు మొన్న మాట్లాడుతూ ఉన్నారు, మోడీ గారు వచ్చారు రోజుల ముందర, అనకాపల్లికి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా ఈ అమరు? అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉండి 2.5 ఏళ్ల మంత్రిగా ఉండి అనకాపల్లి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా? చెప్పమనండి. అనకాపల్లి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఉత్తరాంధ్రలోని మొట్టమొదట అనకాపల్లికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 85 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అనకాపల్లి వాసులకి దాహార్తి తీర్చేటువంటి కార్యక్రమం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి కాదా? సుజల స్రవంతిలో భాగంగా ఇది అమర్ చెప్పగలడా? ఇది అలాంటిది ఈరోజు గుడివాడ అమర్ మాట్లాడుతున్నాడు. అసలు గుడివాడ అమర్కి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీపై పోటీ చేసిన వ్యక్తి 1,00,000కు పైగా మెజార్టీ వచ్చింది అంటే ప్రజలు నిన్ను ఎంత చేదరించుకున్నారో, ఎంత నిన్ను వ్యతిరేకించారో ఇప్పటికైనా అమర్ తెలుసుకోవాలి. అమర్ చేసిందల్లా ఏంటంటే విస్తన్నపేట భూముల్ని బినామీల పేరుతో దోచుకోవడం, ఆర్ఈసీఎస్లో ఉన్నటువంటి సంపదని అక్రమ మార్గంలో దోచుకోవడం, దస్పల్ల భూముల విషయంలో అమ్ముడుపోయి దస్పల్ల భూములు ప్రభుత్వ భూముల కింద కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సాయిరెడ్డి కట్టుబెట్టడంలో అమర్ సిద్ధాస్తుడయ్యాడు. తరచుగా విజయవాడ ఢిల్లీ మధ్య ప్రయాణాలు చేసే విజయవాడకు చెందిన ఓ విద్యార్థి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లవలసి ఉండి గన్నవరం విమానాశ్రయంలో డిజిటల్ డీజీ యాత్ర కౌంటర్లో సరైన సమయానికి లాగిన్ అయ్యారు. అయినా ఎయిర్ ఇండియా సిబ్బంది అతనితో వాగ్వాదానికి దిగడంతో కాలయాపన జరిగి అతను వెళ్లవలసిన విమానం టేకప్ అయ్యింది. అతను ఢిల్లీ నుండి అమెరికాలోని లాస్ ఏంజల్స్ కు వెళ్లవలసి ఉంది. దీంతో ప్రయాణికుడి బంధువులు సిబ్బందిపై ఆగ్రహించారు. చివరికి ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది ప్రయాణికుడికి సర్ది చెప్పి టికెట్ అమౌంట్ రిఫండ్ ఇస్తామని హామీ ఇవ్వగా అతను తర్వాత ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్ ఇండియా మార్నింగ్ ఫ్లైట్ ఇక్కడ నుంచి నేను బుక్ చేశాను. ఇట్స్ ఎట్ అరౌండ్ 9-10కి ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. బ్యాగేజ్ వాళ్ళు నేను ఇన్ టైం వచ్చాను, వాళ్ళు చెప్పిన టైంలో దెర్ ఇస్ ప్రూఫ్ ఫ్రమ్ డీజీ యాత్ర ఆల్సో ఐ వెంటెడ్ ఇన్ టైం. బట్ అక్కడికి వెళ్ళాక మీకు క్లోజ్ అయిపోయిందని చెప్పి దే వాంటెడ్లీ మేడ్ లేట్. సో ద స్టాఫ్ వాళ్ళు వర్క్ చేయడానికి దే ఆర్ నాట్ అట్ ఆల్ విల్లింగ్ టు వర్క్. వాళ్ళు వాంటెడ్లీ మీరు లేట్ వచ్చారని చెప్పి యూ కాంట్ టేక్ ద బ్యాగేజ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అప్పటికి ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్, నేను ఐ మీన్ టైం కదా, మీరు కదా లేట్ చేశారు 5 minutes, ఇట్ ఈస్ ఆన్ యువర్ సైడ్ అంటే లేదు అన్నారు వాళ్ళు. నేను అప్పటికే రిక్వెస్టెడ్ అట్లీస్ట్ క్యాబిన్ బ్యాగ్ అని అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా దే ఆర్ నాట్ ఈవెన్ బడ్జింగ్, దే ఆర్ బిహేవింగ్ వెరీ యారగెంట్లీ. అండ్ ఆఫ్టర్ దాట్ వాళ్ళ ఎయిర్లైన్ ఒక అతను హీస్ థ్రెటనింగ్ మీ, షౌటింగ్ ఆన్ మీ ఇన్సైడ్ ఫర్ నో రీజన్. ఐవ్ గివెన్ రెస్పెక్ట్ టు హిజ్ ఏజ్. నేను అతని వయసుకి గౌరవం ఇచ్చి నేను అడిగాను సార్ అని మాట్లాడుతుంటే అతను స్టూడెంట్ ప్యాసింజర్, ఐ పేడ్ హిస్ శాలరీ లిటరలీ. అది కూడా చూడకుండా నా మీద అరుస్తున్నాడు. ఐఎమ్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఎయిర్ ఇండియాలో. నేను ప్రతిసారి ఐఐటి ఢిల్లీ స్టూడెంట్, నేను ప్రతిసారి ఢిల్లీకి ఈ ఫ్లైటే ఎక్కుతాను మార్నింగ్. నా దగ్గర 8:45కి లగేజ్ తీసుకునే టైం కూడా ఉంది చాలాసార్లు. ఐ డెంట్ ప్రింట్ ఇట్ ఆన్ బోర్డింగ్ కార్డు కూడా. ఇప్పుడు బోర్డింగ్ కార్డు మీద ప్రతిసారి ప్రింట్ చేస్తారు. ఆ టైంకి గ్రేస్ పీరియడ్ తీసుకుంటుంది. ఈసారి బోర్డింగ్ కార్డులో కూడా ప్రింట్ చేయాలి. స్పెసిఫిక్గా ఎక్స్ట్రా బ్యాగేజ్ కోసం నేను బిజినెస్ క్లాస్ అప్డేట్ చేశాను ప్రీవియస్ నైట్.
బోర్డింగ్ కార్డు మీద ఇవ్వలేదు టైం 9:10 అని ఇచ్చారు. ఎప్పుడు మెన్షన్ చేశారు ప్లీజ్ కమ్ 1 hour ప్రేయర్ అని, ఈసారి ఏం మెన్షన్ చేయలేదు. ఐ కమ్ ఇన్ టైం కూడా, నేను 1 hour కరెక్ట్ 1 hour ముందు వచ్చాను, రైట్ ఆన్ టైం వచ్చాను. రైట్ ఆన్ టైం వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ అంతే. దానికోసం ఇప్పుడు స్టూడెంట్ ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చూశారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఢిల్లీ వెళ్తున్నారు? నేను ముందు ఢిల్లీ నుండి నేను లాస్ ఏంజల్స్ వెళ్ళాలి. దర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది మిస్ చేసుకోలేదు. ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ మిస్ అయ్యింది. లేదు, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఇండికి మళ్ళీ బుక్ చేసుకొని వెళ్తే నేను నైట్కి రీచ్ అవుతాను ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. బట్ ఐఎమ్ నాట్ షూర్ అది కరెక్ట్ ఆన్ టైం రీచ్ అవుతాను. నేను కొద్దిగా గ్యాప్ తీసుకొని బుక్ చేసుకున్నా, బట్ నౌ ఐ హ్యావ్ టు రష్. బాబు యూఎస్ వెళ్తున్నాడు ఇవాళ నైట్ క్యాథే పసిఫిక్ ఫ్లైట్కి ఢిల్లీలో 10:45 ఉంది. అందుకని అర్లీగా వెళ్దామని నేను ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవటం ఉంది ఎయిర్ ఇండియాలో. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసినప్పటికీ కూడా ఇక్కడ స్టాఫ్ మేర్ వీఆర్ ఇన్ ద టైమ్ అనమాట. జస్ట్ ఒక 2-3 ప్యాసింజర్స్ ముందున్నారు. లాస్ట్ ప్యాసింజర్ అనమాట. ఆల్రెడీ ఈ బుక్ డిజీ యాత్ర అండ్ దెన్ బ్యాగేజ్ కూడా చెక్ఇన్ అయింది, ఆన్లైన్లో చెక్ఇన్ చేశాం. సో అక్కడ లేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టెక్నికల్ ఇట్ ఈస్ వీఆర్ రైట్. అక్కడ మన డిజీ యాత్ర కూడా చెక్ చేసినా కూడా ఇన్ టైంలో మనం వీఆర్ దేర్. 45 minutes దే ఆర్గ్యూడ్ అండ్ దే స్కాల్డెడ్ ద ప్యాసింజర్ అండ్ చాలా చేసి ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా నేను స్టూడెంట్ సార్, నేను ఐఐటీ స్టూడెంట్ని, ఇప్పుడు యూఎస్ వెళ్తున్నానని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా లేట్ చేశారు. ఇన్సల్ట్ చేస్తున్నాడు కస్టమర్ ప్యాసింజర్ని. చాలా బాధ అనిపించింది. కూటమి హయాంలో విజయనగరం జిల్లా అభివృద్ధి సాధ్యమని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరదృష్టి కలిగిన నాయకులని, రాష్ట్ర అవసరాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పూర్తయితే విజయనగరం జిల్లా రూపురేఖలే మారుతాయన్నారు. విజయనగరం, విశాఖపట్నం జంట నగరాలుగా భవిష్యత్తులో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. జనసేన రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు పిఠాపురంలో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించిందని, ప్లీనరీ తర్వాత పార్టీ సంస్థ గతంగా మరింత పటిష్టంగా కానుందని చెప్పారు. కరెక్ట్గా 3 నెలలు అవుతుంది పార్టీలో ఒక మంచి దీంతో వాళ్ళు ఆహ్వానించడం, మేము జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ ఆ పరిణామాలను తెలిసినవే. రాబోయే రోజుల్లో జిల్లాలోని మన నియోజకవర్గంలోని పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ముందుకు నడుస్తామని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ ఈరోజు చాలా స్ట్రాంగెస్ట్ పార్టీగా, దేశంలోనే గుర్తింపు పొందిన పార్టీగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన కూటమి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మనందరం ఆయన చేసిన గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ని ఈరోజు 124 సీట్లతో కూటమికి ప్రజలు కట్టబెట్టారు. అలాగే 21 మంది ఎంపీలని కూటమికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏదో గర్వంగా కాకుండా ఆయన ఒక బాధ్యతతో నడిపే విధంగా ఒక పక్క గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నామండి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నామండి, దాన్ని ఒక బాధ్యతతో తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మన డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణం చేసిన తర్వాత 2 నెలల్లోనే దేశం మొత్తం చూసే విధంగా ఆయన 13,326 పంచాయతీలని గ్రామ సభలు పెట్టి అక్కడ ఏంటి అవసరం ఉన్నది అక్కడే ప్రజలకు నిర్ణయించుకునే విధంగా చేసి ఈరోజు రికార్డులు సృష్టించారు. అంటే ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఆయన చేసి చూపించారు. ప్రజలకి మమేకం అవుతూ, ప్రజలతో ఉంటూ, సమస్యలు తెలుసుకుంటూ, గవర్నెన్స్కి కొత్తదనాన్ని తీసుకుని ఒక ప్రభుత్వ ప్రతినిధి అంటే ఎలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనంగా, ఒక మార్గ చూపించే నడవడికతో ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన నాయకత్వంలో ఈరోజు పనిచేస్తుందో మా అందరికీ మాకు ఎంతో గర్వంగా ఉంది. మరి ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో, పార్టీ యొక్క సిద్ధాంతాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రణాళికలు చేసుకుంటూ పార్టీని, అలాగే కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ బీజేపీ, టీడీపీ, జనసేన అందరం కలిసికట్టుగా పనిచేసి మన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకుంటూ, అలాగే ముఖ్యంగా మన జిల్లా అభివృద్ధికి చాలా వెనకబడి ఉన్నాం మనం. అది పలు సందర్భాల్లో కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మేము చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా వెనకబడిన జిల్లా అన్న, మీలాంటి వాళ్ళు తరచుగా వచ్చి దీని మీద దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పడం జరిగింది. మీరు దాన్ని అందరూ సమిష్టిగా చేయాలి. ఆయన ఒకటే చెప్పి నేను చేస్తున్నాను అంటారు. నేను ఒక్కడనే కాదు, అందరం కలిసి సమిష్టిగా చేస్తేనే ఈ కార్యక్రమాలు ఇవన్నీ. మనందరం కూటమిలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి మనం పనిచేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.